చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సార్, నేను ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని సైట్గా అడుగుతున్నాను. ఇప్పుడు మీరు దాదాపు 3 డిజిట్ నష్టపోయానని అన్నారు. మీరు 3 డిజిట్స్ నష్టపోవటం అనేటువంటి ఇస్ ఎ బిగ్ థింగ్, ఓకే. కానీ ఈ మీ సినిమా మీరు కానీ లేకపోతే బయట ఏ ప్రొడ్యూసర్ అయినా కానీ నష్టపోతున్న దాంట్లో ఈ యూనియన్లు చేసినటువంటి బలవంతపు రుద్దుడు పర్సంటేజ్ ఎంత, మిగతా వేస్టేజ్లు, మిగతా హైరార్కీ రెమ్యునరేషన్స్, మిగతా వేస్టేజ్లు, షూటింగుల్లో జరిగేటువంటి దురాగతాలు, వీటి పాత్ర ఎంత అని అడిగితే మీరేం చెప్తారు సార్? ఈ యూనియన్ల తాలూకు ఇబ్బంది ఉంది, మీరు చెప్పారు, కరెక్టే. కొంతమంది రుద్దుతున్నారు, ఒక చిన్న సీన్ తీయాలంటే 60-70 మంది వస్తున్నారు, ఇది రుద్దుతున్నారు. దాని పర్సంటేజ్ అంతా, మిగతా సమస్యలు ఈ కార్మికులది మీరు అన్నట్టుగా తగ్గించుకొని, మీరు చెప్పినట్టుగానే మీ ఇష్టం వచ్చిన వాళ్ళని హైర్ చేసుకొని మీరు పెట్టుకునేలాగానే వెళ్తుంది. చాలా మందికి చెప్పినా అంటే మీకు ఇది ఒక క్యాన్సర్ లాగా. మీ బాడీలో క్యాన్సర్ సెల్స్ మాస్ ఎంత అంటే నథింగ్, బట్ ఇట్ కెన్ కిల్ యూ. దట్స్ ట్రూ, ఆఫ్ కోర్స్. సేమ్ ఇక్కడ కూడా ఒక లైట్ మ్యాన్ నేను కరెక్ట్గా హైర్ చేయలేకపోవడం వల్ల ఒక బాంబే లైట్ మ్యాన్ హైర్ చేయాల్సి వస్తుంది. బాంబే లైట్ మ్యాన్ వస్తున్నాడు కాబట్టి బాంబే లైట్ మ్యాన్ ఎవరి దగ్గర అయితే అవైలబుల్ ఉంటారో అవుట్డోర్ని హైర్ చేయాల్సి వస్తుంది. అవుట్డోర్ డిఓపిని మేనేజ్ చేయడానికి 25 లక్షల నుంచి ఒక ఐఫోన్ నుంచి ఒక అపార్ట్మెంట్ దాకా, అంటే ఇది నాకు ఎవరికి ఇచ్చినారన్నది కూడా క్లియర్గా తెలుసు, డిఓపికి ఇస్తారు వాళ్ళు. దానివల్ల డిఓపి నాకు బిల్లు 2 కోట్లు అవ్వాల్సిన చోట 8 కోట్లు, 5 కోట్లు అవ్వాల్సిన చోట 15-16 కోట్లు బిల్లు ఇస్తాడు. నేను నెగోషియేట్ చేసి మీ అనుభవాలేనా? నేను మిమ్మల్ని పేర్లు చెప్పమని ఇబ్బంది పెట్టను, దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్. ఇక్కడ లైట్ మ్యాన్తో స్టార్ట్ అయిన ప్రాబ్లం ఎక్కడి దాకా వెళ్ళింది. మీరు లైట్ మ్యాన్ చాలా తక్కువ కదా, అంటే లైట్ మ్యాన్కు ఇచ్చేది ఎంత ఉంటుంది ఇక్కడ. లోకల్ లైట్ మ్యాన్ వస్తే 1500 నుంచి 2,500 బేస్డ్ ఆన్ కాల్ షీట్ ఇస్తారు. 1000 రూపాయలని రోజుకి జరిగే 20 లక్షలు 40 లక్షల ప్రొడక్షన్లో ఈ 1000 రూపాయలు ఎక్కడ అడ్డం వస్తుంది అంటే కాదు. ఇవన్నీ యాడప్ అవుతే ఒక్క డిపార్ట్మెంట్లో ప్రాబ్లం చెప్పాను మీకు. అలానే ఆర్ట్, అలానే విఎఫ్ఎక్స్ సూపర్వైజర్, ఇది యూనియన్కి సంబంధం లేదు. విఎఫ్ఎక్స్ మీరు కూడా బాధితులు అయి ఉంటారు. దేనికి దానికి కమిషన్లు ఉన్నాయంట కదా బాగా. ఇప్పుడు ఆర్ట్ డిపార్ట్మెంట్ సెట్లో పర్చేజ్లు కూడా అంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ కమిషన్. ఇందాక అదే చెప్పిన అదే అవుట్ సోర్స్ చేయకపోతే యూ కెనాట్ డూ ద వర్క్. ఎందుకు చేయలేము అంటే ఈ యూనియన్ లేయర్ విల్ కమ్. లేదంటే కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరు, మీ ఇప్పుడు లైఫ్లో ప్రతి ఒక్కరు మీకు బాగా తెలిసి 100 రూపాయల్లో చేయించుకుంటారు. అది కొద్దిగా బాగా బలిసింటే 500 రూపాయలు ఇస్తారు. అది మీ చాయిస్. సరే, ఈ ప్రాబ్లమ్స్ అనేది దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ టు బి అడ్రస్డ్. ఇప్పుడు ఈ సమ్మెతోటి మీరు క్వశ్చన్ చేయడంతో ఒక సెన్సేషన్ ఒక క్రియేట్ చేసింది. అంటే కొంచెం టాపిక్ డిస్కస్డ్ అయింది. నోన్ ప్రాబ్లమ్ ప్రతి ఒక్కరికి తెలిసిందే, నేను కొత్తగా ఏం చెప్పలేదు, ప్రతి ప్రొడ్యూసర్కి తెలిసింది. బట్ ఓపెన్గా వాళ్ళు మాట్లాడడానికి వీలైంది. మరి ఈ విషయాల్లో ఛాంబరు అంత క్రియాశీలకంగా అంత సమర్థవంతంగా రియాక్ట్ అవ్వటం లేదనేటువంటి బాధ కానీ కంప్లైంట్ కానీ ఉంది. సేమ్ థింగ్ అండి. మీకు యూనియన్కు రోల్ ఎంత లిమిట్ ఉండాలా, ఛాంబర్ రోల్ కూడా అంతే లిమిటెడ్గా ఉండాలా. ఛాంబర్ ఈజ్ ఓన్లీ టు ఎనేబుల్ అస్ టు టేక్ ఇట్ టు ద ఇండస్ట్రీ. ఇప్పుడు మనం గవర్నమెంట్ వెళ్ళి మాట్లాడడానికి రేట్లు ఫిక్స్ చేయాలంటే ఎలా, ఇండస్ట్రీ స్టేటస్ రావడానికి ఏం చేయాలా, దట్ ఈస్ వాట్ ఏ ఛాంబర్. మీకు ఎక్కడికి వెళ్ళినా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్నది ప్రతి బిజినెస్లో ఒక ఛాంబర్ ఉంటుంది, ప్రతి ఏరియాకి ఒక ఛాంబర్ ఉంటుంది. అలానే ఫిలిం ఛాంబర్ కూడా ఒక అజెండా ఉంటుంది. ఇంకోటి, ఈ కార్మికుల జీతాలు వేతనాలు 30% పెంచాలని దాని మీద చర్చలు జరగడం, చర్చల తర్వాత గవర్నమెంట్ ఇంటర్వ్యూ, ఎవరు ఇచ్చేదానికి ఎవరు నెగోషియేట్ చేస్తారు అన్నది క్వశ్చన్. మొత్తాన్ని గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి కొంత సాల్వేషన్. గవర్నమెంట్ వచ్చి క్లియర్గా హైదరాబాద్ ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ అవ్వాలంటే ఉన్న సినిమాలు ఆపేసి ఇలాంటి సమ్మెలు చేస్తే కరెక్ట్ కాదని గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి మీరు ఇది చేయండి ఇది చేయకూడదు అని చెప్పలేదు. సమస్యల్లో కావలేదు, ముందు అవ్వండి, తర్వాత ఆపకూడదు అన్న చెప్పినారు, విచ్ ఇస్ అ గ్రేట్ ఎఫర్ట్. దానివల్ల 90% ప్రాబ్లం ఇదే అయింది. ఎవరు రైట్ ఆఫ్ హైర్ అన్నది, రైట్ ఆఫ్ వర్క్ అన్నది ఫండమెంటల్ ఇదే అండి, అంటే కాన్స్టిట్యూషనల్ రైట్. దాన్ని ఎవరు ఆపలేరు. ఫ్యూచర్లో ఈ అవేర్నెస్ పెరిగింది కాబట్టి అది ఆపడం కుదరదు. ఇక అదర్ ఆస్పెక్ట్స్లోకి వెళ్ళినట్టయితే రెమ్యునరేషన్స్ ఆఫ్ ద స్టార్స్,
దట్ ఈజ్ ఆల్సో ఎ వెరీ బిగ్ ఇష్యూ. మీరందరూ పెద్ద స్టార్స్తోనే తీశారు, ఒక రేంజ్ హీరోలతో టాప్ సెకండ్ లేయర్ హీరోలందరితో సినిమాలు చేశారు మీరు. ఆ రెమ్యునరేషన్ ఆస్పెక్ట్ ఎలా ఉంది, ఈ ప్రొడక్షన్ కాస్ట్ అనేటువంటిది లో దాని పాత్ర ఎంతవరకు ఉంది, దాన్ని మీరు ఎంతవరకు కంట్రోల్ చేయగలిగారు, రెమ్యునరేషన్స్ ఇవ్వటంలో మీ క్రైటీరియా ఏంటి? ఈవెన్ కార్మికులు కూడా నేను తక్కువ ఇవ్వమని చెప్పట్లేదు, ఎవరికి ఏమి స్కిల్ ఉంటే వాళ్ళకి తగినట్టు మనం ఇవ్వాలని. ఇప్పుడు ఆ యూనియన్ రేట్ కార్డ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ వాట్ వీ యాక్చువల్లీ పే. మేము అంటే కరెక్ట్గా ఇచ్చేవి ఎవరు ఎంత అడిగితే వాళ్ళకి అంతే ఇస్తాం అనమాట, అంటే వాళ్ళకి అవసరాన్ని బట్టి. ఆ రేట్ కార్డ్కి దీనికి సంబంధం ఉండదు. అలా స్టార్ రెమ్యునరేషన్ కమ్స్ వాళ్ళకి ఎంత పుల్ ఉందన్న దాన్ని. ఆ పుల్ ఉండట్లేదుగా మీకు ఇప్పుడు ఈ రోజున పుల్ అనేటువంటిది అందరికీ ఉండకపోతే ఇవ్వరు. మీరు ఇచ్చిన తర్వాత కదా పుల్లు లేకుండా పోతుంది. మీరు ముందు పే చేస్తున్నారు కోట్ల రూపాయలు, తర్వాత తీరా థియేటర్కి వెళ్ళిపోతే థియేటర్కల్ ఉండట్లేదు, నాన్ థియేటర్కల్ ఉండట్లేదు. ఆ పుల్లు ఉండి ఇస్తున్నట్ల లేకుండా ఇస్తున్నట్ల ఉందనుకొని ఎవరైనా అనుకొని ఇస్తున్నారు. మీరు ఉందనుకొని ఎవరైనా ఇవ్వచ్చు, నేను కాదు. లేదంటే ఇవ్వరు అంతే. దానికి అది స్ట్రైట్గా అంటే అది డిమాండ్ అండ్ సప్లై అనేటువంటిది ఒక అందమైన ఆర్థిక సూత్రం. అది డిమాండ్ బట్టి సప్లైని బట్టి డిమాండ్ అనేది. కానీ అది హద్దులు దాటిపోయి డిమాండ్ పేరు మీద వాపుకి బలుపుకు తేడా తేలని విధంగా స్టార్స్ డిమాండ్ చేస్తుంటే మీరు ఇస్తుంటే అసలు ఇండస్ట్రీని చెడగొడుతుంది మీ నిర్మాతలు అనేటువంటి ఒక అభియోగం ఒకటి ఉంది. ఇండస్ట్రీని ఎలా చెడగొడతారండి నిర్మాతలు అని ఈ విధంగా అధికమైన రెమ్యునరేషన్ చెప్పిన దానిలో అని అంటే మీకు ఒక ఎవరో ఆవేశంగా ఒక మాట చెప్తున్నది అలా క్యారీ అయ్యి ఇలా వస్తుంది. కానీ మీకు మార్కెట్ ఉంది అంటే ఇస్తారు, మార్కెట్ లేదంటే ఇవ్వరు. ఇప్పుడు అంటే ఆ మార్కెట్ అంచనా వేయటంలో మీ అనుభవం ఫెయిల్ అవుతుంది అనేటువంటిది అభిప్రాయం. ఎవరైతే అలా ఇచ్చినారో వాళ్ళ అంచనా రాంగ్ కాబట్టి అది అయింది. ఫ్యూచర్లో కరెక్ట్ చేసుకొని కరెక్ట్గా బిజినెస్ రేట్ ఇవ్వాల్సి వస్తుంది. అంతేగాని హీరోకి ఇవ్వడం ఎక్కువ తక్కువ అన్నది ఇట్ ఆల్ గోస్ బై వేర్ యూ వాంట్ ఇన్వెస్ట్. ఫైనల్గా ఏంటంటే దూలాలు పోతుంటే వదిలేసి గుండు సూదులను పట్టుకుంటున్నారు అనేటువంటిది ఒకటి. అది అనుకూలమైన వాదన అండి. ఎవరైతే దీన్ని వక్రీకరించాలనుకున్నారో వాళ్ళ వాదన అది. ఇప్పుడు ఇదింత అంటే ఇదింత వస్తున్నది ఈ రీసెంట్ పేరు అంటే అన్రిలేటెడ్ రివిజన్ అంటాను నేను. అంటే ఎవరు అడగాలో వాళ్ళు అడగట్లేదు. ఇంతకుముందు కూడా నేను వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, సీఈఓకి ఒక శాలరీ ఉంటుంది, వాచ్మెన్కి ఒక శాలరీ ఉంటుంది. నేను మార్కెట్లో వేరే వాచ్మెన్ కన్నా నేను మా వాచ్మెన్కి ఎక్కువ ఇచ్చి నా దగ్గరే ఎక్కువ రోజులు ఉండాలనుకుంటాను. అలానే నేను వాచ్మెన్కు సీఈఓకి ఇచ్చే శాలరీని కంపేర్ చేయను. సీఈఓ శాలరీ సీఈఓది, సీఈఓ డ్యూటీ సీఈఓది, వాచ్మెన్ శాలరీ వాచ్మెన్ది, వాచ్మెన్ డ్యూటీస్ వాచ్మెన్ది. ఇద్దరు డిగ్నిటీ ఆఫ్ లేబర్లో ఇద్దరు సేమే. బట్ కాంపెన్సేషన్ వచ్చేసరికి ఎవరి వర్క్ని బట్టి వాళ్ళకి ఇస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.